నీట్గా ఫ్లోర్కి కింద ఫ్లోర్కి అనేది టచ్ అవ్వాలి మనం కట్టే శారీ అనేది. ఆ విధంగా మనం చుట్టూ కట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా పిన్స్ అన్ని సెట్ చేయడం మీకు చూపించాను కదా, అలా సెట్ చేసిన పిన్కి మనం జస్ట్ సేఫ్టీ పిన్స్ యాడ్ చేసుకోవడమే. ఇలా నేను ఇక్కడ ఒకటి పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఒక పిన్ సెట్ చేశాను, ఫ్రంట్ సైడ్ ఇంకో పిన్ సెట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఫస్ట్ మనం కట్ చేసిన దీన్ని లోపలికి ఇలా నొక్కేసేసి చూడండి, ఎక్కడ నేను ఫోల్డ్ అనేది అవ్వకుండా చాలా చక్కగా పెడుతుంటాను. చూడండి, ఇక్కడ నేను నీట్గా ఈ అంచునంతా ఇలా లాగేసేసి ఇక్కడ ఒక పిన్ పెట్టాను. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఇలా నీట్గా ఎవరైనా ఉంచుకోగలిగితే ఓకే అండి, లేదంటే మధ్య మధ్యలో పిన్నులు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక పిన్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో పిన్ను పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు నేను నీట్గా లాగేసిన తర్వాత ఇక్కడ కుచ్చులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ శారీ కట్టే విధానంలో. చూడండి, నేను ఇలా కుచ్చులు పోసేస్తాను. కొంచెం ఎక్కువ పోసుకున్నట్లయితే పెడల్ పార్టీ పోసుకుంటే మనకు చాలా అందంగా వస్తుందండి శారీ. అందుకని నేను కొంచెం పెద్దగా పోస్తున్నాను. ఇది నేను వదిలేసేసానండి. ఇక్కడ మొత్తం నాకు 4 వచ్చాయి. ఈ 4 కింద వరకు కూడా చాలా స్ట్రైట్గా వచ్చాయి, అది మీరు గమనించండి. ఇప్పుడైతే ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇట్లా లోపలికి మడిచేసి దీన్ని ఇక్కడ ఇలా కొంచెం లోపలికి దోప్పుడు మనకు చాలా నీట్గా వస్తుందండి. దాంతో పాటుగా దీన్ని కూడా మనం నీట్గా లోపలికి దూపామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను చుట్టూ ఎక్కడ చాలా చక్కగా వచ్చింది కదా మనకి, కుచ్చులు కానీ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కానీ. చూడండి, వెనక వైపు నుండి తీసినప్పుడు పళ్ళు అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం ముందే కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా ఫంక్షన్స్కి మనం చాలా రిలాక్స్డ్గా రెడీ అయ్యి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.